SDN వారి ప్రముఖులతో ముఖాముఖి సమర్పిస్తున్న వారు హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ, జంగారెడ్డిగూడెం, రాజమండ్రి. నమస్కారం. జంగారెడ్డిగూడెం సిటీ డిజిటల్ నెట్వర్క్ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ కస్టమర్లందరికీ మరింత సమాచారాన్ని మీ దగ్గరికి తీసుకొచ్చే ఉద్దేశంతో పలువురు ప్రముఖులని అదేవిధంగా అధికారులని మీ ముందుంచుతూ చేసేటువంటి వినూత్న ప్రయోగం ముఖాముఖి. మనకు సాధారణంగా ఎన్నో సందేహాలు ఉంటాయి ఫీల్డ్ లో. వాటన్నిటిని మీరు మా దృష్టికి తీసుకొచ్చినటువంటి ప్రతి అంశాన్ని నేరుగా అధికారులతో మాట్లాడుతూ వారి నుంచి మరింత సమాచారాన్ని పొంది సౌలభ్యమైనటువంటి ప్రభుత్వ సేవల్ని మనం పొందడం కోసం ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం. ఈ రోజు మన ఆహ్వానం గురించి మన స్టూడియోకి రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ మదాని గారు, అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు గారు మనకు ఉన్నారు. ముందుగా వాళ్ళు పరిచయం చేసుకున్న తర్వాత అనేక విషయాలు ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి మనం తెలుసుకున్నాం. ముందుగా మీకు సాదర స్వాగతం అండి. సార్, మీరు ఈ ఫీల్డ్ లోకి వచ్చి చాలా సంవత్సరాలు అయి ఉంటుంది. ఈ ఫీల్డ్ కి ఒక ప్రత్యేకత, ఎందుకంటే మనిషి జీవితమే యాంత్రికం అయిపోతున్నటువంటి ఈ రోజుల్లో ప్రతిదీ యంత్రాలతోటే పని, ప్రతిదీ మోటార్ వెహికల్ తోటే పని. ఈ క్రమంలో మీరు జాయిన్ అయినప్పటికీ ఇప్పటికి మార్పులు ఏం చూస్తారు అసలు ఈ ఫీల్డ్ లో? చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు వెహికల్ కార్పొరేషన్ పెరుగుతుంది. ఈ వెహికల్స్ ఒక్కొక్క ఇంట్లో 2 వెహికల్స్ కూడా ఉంటున్నాయి. అలాగే ప్రతి ఒక్కరు వెహికల్ నడపాలంటే లైసెన్స్ తీసుకోవాలి. వాళ్ళందరూ మన ఆఫీస్ వచ్చి లైసెన్స్ తీసుకోవాలి. ఇంతకుముందు ఆఫీస్ కి తీసుకోవాల్సి వచ్చేది, ఆన్లైన్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఒక వ్యక్తి లైసెన్స్ తీసుకోవాలంటే ఆన్లైన్ లో అప్లికేషన్ ఫిల్ చేసుకొని ఓన్లీ ఎవరైనా ఫెస్టివల్ కి ఆఫీస్ వచ్చి అటెండ్ అవ్వాలి. ఆ తర్వాత మీరు ఆన్లైన్ చేసుకోవాలి. మిగతా ఏమైనా అలాగే లైసెన్స్ డ్రైవింగ్ టెస్ట్ కోసం కూడా ఆన్లైన్ లో అప్లై చేసుకుని డ్రైవింగ్ టెస్ట్ కోసం అంటే మన ఆఫీస్కి రావాలి. ఆ తర్వాత లైసెన్స్ ఆన్లైన్ లో ప్రింట్ తీసుకోవాలి. ఓకేనండి. మీరు చెప్పింది లేటెస్ట్ గా వచ్చినటువంటి టెక్నాలజీలో ఆన్లైన్ లో చేయొచ్చు అంటున్నారు. ఈ ఆన్లైన్ లో ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది కూడా తెలియనటువంటి సందర్భం. అంటే మీరు ఇచ్చే సజెషన్స్, ఏ వెబ్సైట్ లోకి వెళ్ళాలి, ఎలా ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలి, నమోదు చేసిన ఎన్ని రోజుల తర్వాత మీ దృష్టికి వచ్చి దాన్ని పరిశీలి చేస్తారు? ఒక అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే నెక్స్ట్ డే స్లాట్ ఖాళీ ఉంటే మనం స్లాట్ బుక్ చేసుకోవాలి. ఏ రోజు ఖాళీ ఉంటే ఆ రోజు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా ఇవాళ బుక్ చేసుకుని నెక్స్ట్ డేకి వస్తుంది. సేమ్ డే అయితే స్లాట్ రాదు, నెక్స్ట్ డే స్లాట్ వస్తుంది. స్లాట్ రాగానే మన డేట్ కి హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఆఫీస్ అటెండ్ అయితే సరే. ప్రత్యేకంగా ఈ ఎలా తీసుకోవడానికి ఏమైనా అర్హతలు, విద్యార్హత కానీ ఏమైనా ఉన్నాయంటారా? ఓకే. అయితే ఇప్పుడు ఆన్లైన్ లో ఎవరైనా అప్లై చేసినప్పుడు మీ దగ్గరికి రావాలన్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తుందంటారా వాళ్ళకి? ఆన్లైన్ లో మెసేజ్ వచ్చేస్తుంది. మీరు ఎప్పుడు అటెండ్ అవ్వాలి అనేది మీరు చెప్పేస్తారు ముందుగా. తర్వాత ఈ కొత్త వెహికల్స్ తీసుకుంటాం సార్ మేము. వీరికి ఫ్యాన్సీ నెంబర్స్ అనేది చాలా ఎక్కువ క్రేజీగా ఉంటుంది ఈ మధ్య కాలంలో. ఈ ఫ్యాన్సీ నెంబర్లు కూడా ఎలా అలర్ట్ చేస్తారు? దానికి ఎంత అమౌంట్స్ ఎలా పే చేయాల్సి ఉంటుంది? కొంత అమౌంట్ పెట్టి నేను ఇప్పుడు నెంబర్ కొనుక్కున్నాను ఇంకా అంటూ ఉంటారు. ఈ ప్రొసీజర్ ఎలా జరుగుతుందంటే అది కూడా మొత్తం ఆన్లైన్ లోనండి. మొత్తం ఆన్లైన్ లో గవర్నమెంట్ ఫిక్స్ చేసింది. అదేవిధంగా మనం ఇవాళ బడ్జెట్ తీసుకుంటే బడ్జెట్ తీసుకున్నప్పుడు మాకు స్పెషల్ నెంబర్ కావాలి అని అక్కడ ఎంటర్ చేయించుకోవాలి. చేయించుకుంటేనే మీకు స్పెషల్ నెంబర్ వేసుకోవడానికి అవకాశం వస్తుంది. చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఇప్పుడు ఒక కొత్త వెహికల్ తీసుకున్నాము అని అంటే ఖచ్చితంగా నాకు ఫ్యాన్సీ నెంబర్ కాల్స్ వస్తే ముందుగానే చెప్పి నోట్ చేసుకోవాలి. వాళ్ళకి చెప్పాలన్నమాట, నాకు స్పెషల్ నెంబర్ కావాలి, ఆ ఎలిజిబిలిటీ పెట్టండి అంటే. స్పెషల్ ప్రీమియం నెంబర్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్ ఫీలింగ్ కమిటీ రాష్ట్రం మీకు అధికారులంటే మీకు ఆప్షన్ పాల్గొవచ్చు.
ఇప్పుడు ఆ 30,000 పెట్టి 30,000 నేను 30,000 అర్థం చేసి ఆప్షన్ నేను ఆప్షన్ అలాంటప్పుడు నేను ఆ 30,000 వాళ్ళు మీకు 37,000 అనుకోండి మీరు ఎక్కువ చేయడానికి ఆ తీసుకొస్తుంది ఆ నంబర్ తీసుకుంటాం. డిపాజిట్ కట్టిన సొమ్ము ఒకవేళ నాకు నంబర్ రాకపోతే మనకి ఇస్తారా? మనకు వచ్చేస్తుంది, మనకి మన అకౌంట్లోకి వచ్చేస్తుంది, ఇనిషియల్ అమౌంట్ కూడా వచ్చేస్తుంది. ఎవరైనా లైసెన్స్ తీసుకోవాలంటే ఆ వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు అతనికి ఆధార్ అంటే అడ్రస్ మీరు దాంట్లో అలాగే మీకు ఒకటి మీకు సారథ్యం మీరు ఎవరు లాభం చేసుకుంటే రేపు వస్తారు మీకు దాని నుంచి సిస్టమ్ లో అయితే దాని నుంచి ఒక టెస్ట్ వస్తుంది దాంట్లో కొన్ని మార్కులు వస్తే 20 పాస్ అలాగే వస్తారు. ఆఫ్టర్ 6 months వ్యాలిడిటీ ఉంటుంది. ఆఫ్టర్ 1 month మీరు డిఆర్ టెస్ట్ ఉంటుంది. నెల తర్వాత మీరు పర్మనెంట్ లైసెన్స్ కి మీరు లైసెన్స్ విధానం ఈ 6 నెలల్లో ఎప్పుడైనా చేస్తారు మీరు డ్రైవింగ్ లైసెన్స్ బుక్ చేసుకోవాలి. మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ లో ఉంటాయంటారా అక్కడ మీరు చెక్? ఇక్కడ మనకి జనరల్ వచ్చేదంటే మా డిపార్ట్మెంట్ యాక్చువల్గా ఈరోజు టెక్నాలజీ ప్రతి డిపార్ట్మెంట్ లో ఆల్రెడీ రిజిస్టర్ నుంచి ఈరోజు ఆన్లైన్ వరకు కన్వీనియన్స్ కాబట్టి ఏ విధమైన ఇబ్బందులు ఎక్కడ వచ్చి సాయం ఎప్పుడు సాధారణంగా మనం ఒక కొత్త వెహికల్ తీసుకున్నాం అనుకోండి, దానికి కంపల్సరీ లైసెన్స్ ఇన్సూరెన్స్ అంటూ ఉంటారు. లైసెన్స్ తో పాటు ఇన్సూరెన్స్ మస్ట్ అని చెప్తూ ఉంటారు. ఏంటంటే ఇన్సూరెన్స్ ఎందుకు చేయకపోతే మీరు చర్యలు కూడా తీసుకున్న సందర్భాలు ఉంటూ ఉంటాయి. ఎందుకని ఇలా ఇన్సూరెన్స్ కి దానికి లింక్ అప్ దానివల్ల ప్రమాదం జరిగినప్పుడు బీమా అనేది కంపల్సరీ చేయాలి. దానివల్ల ప్రమాదం జరిగిన వాటికి ప్లస్ బండి వారికి వెహికల్ ఓనర్ కూడా ప్రయోజనం ఇప్పుడు కొత్త సిస్టమ్ 5 years ఇన్సూరెన్స్ అయ్యే ఇన్సూరెన్స్ జీవితంలో మన కుటుంబంలో అయింది. ఇంకా చాలా ఉపయోగాలు ఇన్సూరెన్స్ నిజంగా ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఎక్కడైనా ఇన్సూరెన్స్ ఉండడం వల్ల చేయించుకున్న మనకి యాక్సిడెంట్ అయినటువంటి పర్సన్ కి అందరికీ కూడా సేఫ్ సైడ్ లో ఉంటుంది. సో ఇన్సూరెన్స్ చేయించుకోవడం అనేది బాధ్యత అని అంటారు మనకి. మస్ట్ బాధ్యతతో పాటు ఇది తప్పనిసరి ఇది చేయించుకోవడం. సరే, మీరు అన్నట్టుగా విద్యార్హత ఏదైనా మినిమం విద్యార్హత ఏమైనా ఉంటుందా డ్రైవర్ కి డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే? ఇక్కడ మీరు ఒక మాట చెప్పారు, ఇప్పుడు హెవీ లైసెన్స్ చిన్న లైసెన్స్ అంటే ఈ 2 రకాల లైసెన్స్ ఇచ్చేసుకుంటుంది. ఇది మోటార్ సైకిల్ 2 వీలర్ దీనికి అంటే 7,500 kg వరకు
ఎల్ఎంఈ కింద వస్తుంది. 7,500 పైన 12,500 వరకు ఎంజీబీ కింద వస్తుంది మీడియం. 12,500 పైన హెచ్జీ హెవీ. 3 రకాలు ఉన్నాయి ఇక్కడ, 3 రకాలు ఉన్నాయి. ఓకే ఆ ప్రాసెస్ ఇది మనకు కావాల్సింది కూడా ఏ ప్రాసెస్ వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్ దాని వేరే కావాలి మనకి ఒకసారి చెప్పండి. ఎలాగండి రైట్ మోటార్ వెహికల్ కి మోటార్ సైకిల్ కి క్వాలిఫికేషన్ చేయండి, ఆధార్ కార్డు అడ్రస్ ఉంటే అప్లై చేసుకోండి. అదే హెవీకి వెళ్ళాలంటే లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ వచ్చిన తర్వాత 1 year ఎక్స్పీరియన్స్ కావాలి. 1 year ఎక్స్పీరియన్స్ తర్వాత డ్రైవింగ్ స్కూల్ అటెండ్ అవ్వాలి. అది ఎలాగా 1 year అయిన తర్వాత ఎలా అప్లై చేసుకుని హెవీకి డ్రైవింగ్ స్కూల్ అడ్మిషన్ తీసుకుంటే వాళ్ళు 40 days తర్వాత ఒక సర్టిఫికేట్ ఇస్తారు. డ్రైవింగ్ టెస్ట్ వాళ్ళు నేర్పించినట్టు ఆ సర్టిఫికేట్ తీసుకుని మా ఆఫీస్కి మళ్ళీ టెస్ట్ అప్పుడు ఓకే. ఇప్పుడు సరే విద్యార్హత అనేది ఇప్పుడు ప్రజెంట్ తీసేసారు. సో ఎవరైనా సరే మీరు డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయితే కనుక ఇచ్చేస్తారు మనకి లైసెన్స్ అనేది. ఓకే, సాధారణంగా ఈ డ్రైవింగ్ లైసెన్స్ మనం రద్దు చేసే సందర్భాలు ఎప్పుడైనా ఎదురవుతుంటాయా మాకు? ఓకే, యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు పనికి రాదు, మాకు లైసెన్స్ అవసరం లేదు అని వాళ్ళు సొంతగా అప్లికేషన్ పెట్టుకుంటే అటువంటి సందర్భాలు క్యాన్సిల్ చేస్తారు. అంతేగాని ఈ యాక్సిడెంట్ అయితే అక్కడ వాటికి పనిష్మెంట్ ఇస్తారు, సస్పెండ్ చేస్తారు. అంటే ఏ సందర్భాల్లో అంటే అవగాహన కోసం ఇటువంటి సందర్భాల్లో అధికారులకు ఇటువంటి రైట్ ఉంటుంది, సో ఇది చేస్తారని చెప్పడానికి ఏ ఏ సందర్భాల్లో మీకు చర్యలు తీసుకుంటారు మీరు? యాక్సిడెంట్ అయినప్పుడు దాని మీద లైసెన్స్ కంపల్సరీ మినిమం 6 months సస్పెండ్ చేస్తారు. ఓకే, అందుకు ఆ నెలబట్టి రెగ్యులేషన్స్ అమల్లో ఉండదు. అప్పుడు ఏమైనా డ్రైవ్ చేసినా మనకి చాలా అది నేరంగా పరిగణించబడుతుంది. ఒకవేళ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే ఎటువంటి శిక్ష విధించడానికి అవకాశం ఉంది? లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే మోటార్ సైకిల్ కూడా 5,000 ఫైన్ పడుతుంది. ఓకే, అట్లా 10,000 పడుతుంది. ఓకే. సాధారణంగా ఈ పిల్లలకు ఎక్కువగా ఈ బళ్ళు ఇచ్చి మధ్యకాలంలో బయటకు పంపుతున్నారు. అవగాహన రాహిత్యం కానీ మీరు ఇందాక వయోపరంతో చెప్పారు 18 ఏళ్ళు ఉండాలి అని, కానీ చిన్నపిల్లలు అందరూ కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా తల్లిదండ్రులకి మీరు ఇచ్చే సూచన ఏంటి? ఒకవేళ చట్టపరంగా చర్యలు తీసుకుంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఒకసారి వాళ్ళకి అవగాహన కలిగించడం కోసం. లైసెన్స్ లేకుండా వెహికల్ నడుపుతూ బండి పట్టుబడితే వాళ్ళ పేరెంట్స్ చూపిస్తారు. పేరెంట్స్ ప్లస్ దానికి కోర్టు సబ్మిట్ చేస్తారు. కోర్టు ఏ శిక్ష ఇస్తే ఆ శిక్ష. అది చిన్నపిల్లలు 18 ఏళ్ళు నిండిన పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పిల్లలకి డబ్బు ఇచ్చి రోడ్లకు పంపించని డ్రైవింగ్ ప్రోత్సహించవద్దని కూడా మేము మనవి చేస్తాం. సరే సురేష్ గారు, మీరు మంచి ఎక్స్పీరియన్స్ గా మీరు ఎక్కువ ఫీల్డ్ లో మీరు ఎక్కువ మంది టచ్ లో ఉంటారు కాబట్టి మీరు ప్రత్యేకించి ఈ వాహనాలు నడపడంలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ప్రతి సంవత్సరం మనం భద్రతా వారోత్సవాలు కూడా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా మీరు సజెషన్స్ ఇచ్చేటండి, లైసెన్స్ తీసుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ అండి. తీసుకున్న వాళ్ళు నేరుగా డ్రైవింగ్ లైసెన్స్ ఎంత సింపుల్ గా మీరు పొందొచ్చు అని చెప్పాలంటే ఏం చెప్తారు? కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ యాక్షన్స్ మామూలు పేరెంట్స్ కూడా అదే శిక్ష ఇది చాలా మంచిది. కాకపోతే ఓకే, ఏదో ఒక చేసి ఒకరిని
గాయకు వచ్చి ప్రమాదం పంపించారు. ఎలా తీసుకున్నారు అది చాలా చాలా శిక్ష కాబట్టి దయచేసి పిల్లలకి చాలా ఇబ్బందులు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ బండికి అక్కడ కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ అవ్వాలంటే అంటే ఆక్సిజన్ లేకపోతే ఫిట్నెస్ అనేది లేకపోతే లైసెన్స్ ఎన్ని పేమెంట్స్ ఉంటే మీకు ఆ ఇన్సూరెన్స్ అనేది కూడా లేదా ఆయన మొత్తం కట్టిన ఆ ఇన్సూరెన్స్ పేమెంట్. ఎగ్జాంపుల్ మా అబ్బాయి ఉన్నాడు 10 సంవత్సరాలు అన్ని పర్ఫెక్ట్ గా ఒక బండి తీసుకెళ్ళి ఇన్సూరెన్స్ ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇన్సూరెన్స్ మీలాంటి అంటే ఇటువంటి పరిస్థితి ఎన్ని చేసిన వాళ్ళ యొక్క అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ దానికి శిక్ష ఇన్సూరెన్స్ కట్టి తెలియదు సార్. చాలా మంచి ఉద్దేశంతో మంచి అంటే తెలిసిన విద్యావంతులు కూడా పెద్దగా ఈ విషయాల్లో దృష్టి పెట్టరు. దీని ఇంపాక్ట్ అంటే ఇంటిమైన విషయం కూడా వాళ్ళకి పూర్తిగా తెలియదు. అది కూడా ఉంది పరిస్థితి. సస్పెన్షన్ యాక్సిడెంట్ అని సస్పెండ్ చేయవచ్చు. అంటే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఎన్నిసార్లు పట్టుబడితే సస్పెండ్ చేసే అవకాశం ఉందంటే అది తప్పే. బట్ అంటే ఒకసారి మందలి వదిలేసినా మళ్ళీ చేస్తున్నారు. అలా ఉంది. ఓకే ఎవరైతే డ్రైవర్ ఉన్నారో వాళ్ళని కోర్టు హాజరుపడతారు. కోర్టు వారు ఏ శిక్ష జైలు శిక్ష కూడా కోర్టు వేసిన దానితో పాటు మీరు కూడా చర్య తీసుకునే అవకాశం ఉందంటారు. అది మీకు సజెస్ట్ చేస్తారు. అదే దాన్ని మేము అమలు చేస్తాం. ఇది మీరు ఇంత మాట్లాడితే మధ్య నాకేందండి, డ్రైవింగ్ తీసుకున్న వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? భద్రతా వారోత్సవాల్లో భాగంగా మీరు చాలా మందికి చాలా విషయాలు చెబుతూ ఉంటారు. సంవత్సరం చనిపోయే వారికి ప్రత్యేక చనిపోతున్న వాళ్ళు ఎక్కువ అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా పాటించాలి. నుంచి 40 వరకు ఈ దీనికోసం జీవితం కంట్రిబ్యూట్ చేస్తాం. కాబట్టి అలాగే మన ఫోన్ చేసేవారు కంపల్సరీగా రక్షణ కవచం ఈ రోజు అప్పటికి దృష్టి సహాయంగా మనం జాగ్రత్తగా యాక్సిడెంట్ చేసిన ఇన్స్పెక్షన్ ఒకట్లేదు అంటే యాక్షన్ ఇన్స్పెక్షన్ ఒక్కడున్నా మెకానికల్ పెట్టుకుని
అంటే మీరు అన్నది ఒక కారు బ్రేక్ ఫెయిల్ అవడము మరొకటి ఇలాంటివి ఏమీ లేవు, స్వయంకృతాపరాలు అన్నీ కూడా నెగ్లిజెన్స్. ఎక్కడ నెగ్లిజెన్స్ స్పీడ్ గా సిగ్నల్ తెచ్చుకోవడం, అవేర్నెస్ సరే, ఇప్పుడు ఒక మాట చెప్పారు, మొబైల్ అనేది చాలా ప్రమాదం అని కూడా మనకు తెలిసి కూడా బండి మీద వెళ్తే చాలా మంది మొబైల్ మాట్లాడుతుంటారు, వెహికల్ వెళ్తే మొబైల్ మాట్లాడుతుంటారు. వీళ్ళకి కూడా ఏమైనా శిక్షణ ఉన్నాయంటారా? అసలు ఇలా కేసు రాస్తే 1000 రూపాయలు వస్తారు. ఓకే, దానికి కూడా శిక్ష ఉంది. ఇంకా అలా ఏ సందర్భాల్లో మీరు చాలా మంచి సజెషన్స్ చేశారు. ఎందుకంటే సాధారణంగా మనందరం కూడా వెహికల్ మీద వెళ్తూ చేసేటువంటి తప్పుదాలు ఇవన్నీ తెలిసి ప్రతిదీ మానవ తప్పుదే మీరు చెప్పినట్టుగా. ఇలా చాలా మంది జీవితాలు పోగొట్టిన వాళ్ళు, కాలు చేతులు పోగొట్టిన వాళ్ళు, ప్రత్యేకించి యువత ఎక్కువ మంది వాటికి అది మిగిలినటువంటి వేగం, వీటన్నింటినీ రెగ్యులేట్ చేయాలంటే మీరు ఇచ్చే సజెషన్, ఇవి తగ్గించుకోవాలి అని అంటే మీరు ఇచ్చే సజెషన్. ఫస్ట్ మనం తగ్గించినప్పటికీ వారిలో బాధ్యత పెంచడం చేస్తే కానీ ఎవరికి వాళ్ళకి బాధ్యత వస్తే తప్పితే ఈ ప్రమాదాలు ఆగే పరిస్థితి కాదు. మనం ఎంతసేపు బెదిరించి లేదా మరొకటి ఎక్కువ రెగ్యులేట్ చేయడం, రియలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అంటారు. సార్, ఇప్పుడు ఎస్పెషల్లీ స్కూల్స్ కి వెహికల్స్ ఎక్కువ వాడుతున్నారు, అందులో ప్రయాణించేదంతా చిన్నపిల్లలు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోమని చెబుతుంటారు? స్కూల్స్ అటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాయంటారా? ఒకవేళ తీసుకోకపోతే వాళ్ళు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని మీరు సూచిస్తారు? దాంట్లో ఒక 42 ఐటమ్స్, ఆ 42 ఐటమ్స్ ఖచ్చితంగా వాళ్ళు పాటించారు. వాళ్ళు పాటిస్తే మనం వెహికల్స్ గురించి స్టాండర్డ్ మెయింటైన్ చేయడానికి అవకాశం. సో ఈ ప్రతి స్కూల్ బస్ యజమానులకి మనం చెప్పేది రవాణా శాఖ తరఫున ప్రతి ఒక్కరి జీవనంలో చట్టంపై ప్రకారం వెహికల్స్ మెయింటైన్ చేసి అందరూ వాళ్ళ పిల్లలు, వాళ్ళ స్టాఫ్ అందరూ సురక్షితంగా తమ గణస్థానం చేసుకోవాలని మనం. ఇంకా అంటే అసలు ఈ కండిషన్స్ ఎలా ఉంటే మీరు పర్మిషన్ ఇస్తారు స్కూల్ బస్సులకి? ప్రత్యేక ప్రమాణాలు అంటే ఏమైనా ఉంటాయా వాటికి? చెప్పాను, వెహికల్ మొత్తం టెస్ట్ చేస్తారు. వెహికల్ బ్రేక్స్ బాగున్నాయా, రైట్ బస్ చేస్తున్నాయా, కంట్రోల్ అవుతా, ప్రతి ఐటమ్ కూడా చెక్ చేసి మరి ఫిట్నెస్ అప్రూవ్ చేస్తారు. తర్వాత సురేష్ బాబు గారు, స్కూల్ బస్సెస్ కండిషన్స్ మన ప్రాంతంలో అన్నిటికీ మీ ప్రమాణాలకు తగ్గట్టుగా ఉన్నాయని అనుకుంటున్నారా? లేదు ఏదైనా సజెషన్స్ అని ఇస్తారా యాజమాన్య సంస్థకి? ప్రతి సంవత్సరాన్ని స్కూల్ బస్ ఏ విధమైన ఏ విధమైన యాక్సిడెంట్స్ భవిష్యత్తులో కాబట్టి
ప్రిస్క్రిప్షన్ టైప్ లో ఎగ్జామ్ అంటే పిల్లలకు కావాల్సిన ఈచ్ అండ్ రెగ్యులేషన్స్ చూసుకుంటూ బెస్ట్ డ్రైవ్ చేస్తూ అంతా చూసి ఓకే. తర్వాత సార్ ఇప్పుడు డ్రైవర్స్ ఉంటారు, వీళ్ళందరికీ ఏడాదికి ఒకసారి కౌన్సిలింగ్ లానా కానీ వాళ్ళు కూర్చోబెట్టి ఏదైనా ఇలాంటి సమావేశాలు కానీ భద్రతా వారోత్సవాల్లో భాగంగా అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారు అదండి. ఓకే. ప్రతి సంవత్సరం రహదారి భద్రత కార్యక్రమం ప్రతి సంవత్సరం జనవరిలో ఒక 4 రోజుల పాటు చేస్తున్నారు మా ప్రభుత్వాలు. అలాగే మేము కూడా ప్రతి మండలంలో మన ఆఫీస్ ద్వారా మన ఆఫీస్ లో కానీ డ్రైవర్ అందరికీ శిక్షణ కార్యక్రమం చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఒక వెహికల్ తీసుకున్న తర్వాత మన దానికి లైఫ్ ట్యాక్స్ కడుతూ ఉంటాం మనం. ఎన్ని సంవత్సరాలు అది ఫోర్స్ లో ఉంటుంది, అయిపోయిన తర్వాత పరిస్థితి ఉంటాయి. నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ 12 సంవత్సరాలు వ్యాఖ్య ట్యాక్స్, ఆ తర్వాత ఎగ్జిబిషన్. ఓకే. అంటే మీరు 15 సంవత్సరాలు దాటి ఇంకా బండి అన్నం చేస్తారు. ఏ వెహికల్ అయినా 15 సంవత్సరాలు దాటి గణం లిస్ట్ లోనే, మళ్ళీ దానికి రెన్యువల్ చేయడం అంటే మరొకటి ఏముంది ఫ్యూచర్ లో అది కూడా వస్తాను. 15 ఏ వెహికల్ అయినా మనం కొత్త తీసుకుని 15 సంవత్సరాలు వాడుకోవాలి, గణం చేసేస్తాను. సార్ మీరు ఎక్కువ ఫీల్డ్ లో అందరితో టచ్ లో ఉంటారు కాబట్టి, ఇప్పుడు ఒక వెహికల్ తీసుకున్న తర్వాత ఓవర్లోడ్ వేస్తూ ఉంటారు, ఇది కూడా ప్రమాదాలకు ట్రాన్స్పోర్ట్ సంబంధించి ప్రతి వెహికల్ ఇప్పుడు ఆటో ఉందనుకోండి, ఆటోలు కానీ లారీలు కానీ ఈవెన్ బస్సుల్లో మన స్కూల్ బస్సెస్ లో కానీ ప్రతి దాంట్లో ఓవర్లోడ్ అనేది మీరు ఇచ్చిన ఒక నిర్దేశించినటువంటి దీనికన్నా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అటువంటిప్పుడు మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? బస్సు సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ చేస్తాను. వెహికల్స్ రకాలు ఉంటాయి, వ్యవసాయానికి ఉపయోగించుకునే కొన్ని ఉన్నాయి, పబ్లిక్ సెక్టార్కి సంబంధించిన కొన్ని ఉన్నాయి. ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి వెహికల్స్ ఎటువంటి రాయితీలు ఉంటాయి, అవి కూడా హెవీ వెహికల్స్ వచ్చి ఈ మధ్య కాలంలో కొత్త విషయాలు కానివ్వండి చాలా పెద్ద వాటికి కూడా సేమ్ సిస్టమ్ ఫాలో అవుతుంటాం మనం, లేదా ఇంకా ఏమైనా అదనంగా వాటికి ప్రయోజనాలు ఏమైనా ఉంటాయి వ్యవసాయం కాబట్టి? అలాంటి నాన్ ట్రాన్స్పోర్ట్ తీసుకొచ్చి ఆ రైతులు వస్తారు ఎక్సీడ్ కూడా అది బైక్ 15 సంవత్సరాలు ఎన్ని ఆప్షన్ లేదు. ఈ రోజు బైక్ అంటే 15 సంవత్సరాలకి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మంచి సమాజానికి ఒక సందేశం ఇవ్వాలి అని అంటే వెహికల్ సంబంధించి మీరు ఏం చెప్తారు జనాలందరికీ? డ్రైవింగ్ సంబంధించి కానివ్వండి, సమాజంలో ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మీరు ఇలా ఉండండి అని చెప్పాలంటే ఏం చెప్తారు? బాధ్యత అనుకుని లైసెన్స్ కానివ్వండి, వెహికల్ సంబంధించిన రికార్డ్ కానివ్వండి అన్ని కరెక్ట్ గా పెట్టుకొని రోడ్డు వెళ్ళేటప్పుడు 2 వీలర్ అయితే తప్పనిసరిగా ధరించాలి. అదే ధరించాలి. అలాగే రికార్డు కూడా పర్ఫెక్ట్ గా ఇన్సూరెన్స్ లేకపోయినా ప్రొవిజన్ లేకుండా అపరాధాలు ప్రతి వాహనదారు బాధ్యత అనుకుని రోడ్డుకి ప్రయాణించవలసిన సార్ మీరు
మీ వైపు నుంచి కూడా మీరు ఫీల్డ్ లో దగ్గరికి ఉంటారు కాబట్టి ఇందాక ఒక మంచి ఇన్వెస్టిగేషన్ ఇచ్చారు మీరు. డ్రైవర్ వెళ్ళి తీసుకోవడం వల్ల పాట క్రాష్ అయిందని. అలాగే మీ అనుభవాలతోటి ఇటువంటి సందర్భాల్లో మీరు కేర్ గా ఉండాలి, ఇటువంటి సందర్భాల్లో నేను ఫేస్ చేసి ఉన్నాను భవిష్యత్తులో గతంలో, కాబట్టి జాగ్రత్తగా ఉండండి డ్రైవర్లకు మీరు ఇచ్చే సూచన. సెక్షన్ నాన్ ట్రాన్స్పోర్ట్ గమనిస్తే చాలా చూసిన ప్రతి పార్టీ కాబట్టి సెక్షన్ ఈ ప్రభుత్వం చేసి లేకపోతే చేసేవాళ్ళు ఆలోచించారు. కాబట్టి మీటింగ్ పెట్టి ఏ విధంగా చేయాలి, లేకపోతే యాక్సిడెంట్ ఎప్పుడు 3 నుంచి యాక్సిడెంట్ ఉంటారు. ఆ బయట ఎవరికైనా తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు పోయిన తర్వాత హైవే చూసుకోవాలి ఎక్స్పెన్స్ ఉంటాయి. ఎవరైతే మనం చూసుకునే చెప్పారు చేస్తారు అనేది రాజుగారు ఉన్నారు. కాబట్టి మెయిన్ ఏజెన్సీ ట్రాన్స్పోర్ట్ రక్షణ కాబట్టి ప్రతి హెల్మెట్ పెట్టుకుంటాం చేయాలి. అలాగే రోడ్డు సూచనలు గమనించాలి. రోడ్డు మీద లేకుంటే అనేక స్లోగా లేకుంటే స్పీడ్ సాధారణంగా హైవే పైన కెమెరాస్ కూడా పెట్టి స్పీడ్ లిమిట్ స్క్రీన్ చేస్తుంటారు. ఒకవేళ స్పీడ్ లిమిట్ దాటి క్రాస్ అయితే ఎంతవరకు పడుతుందంటారు పెనాల్టీ? ఒకసారి స్పీడ్ లిమిట్ మనం క్రాస్ అయితే రెండోసారి దాటితే 10,000 పడుతుంది. ఇది చాలా ఇది. ఇంకొకటి పల్లెటూరులో సాధారణంగా ఎక్కువ రోడ్ల నుండి పాడవడానికి దమ్ము ట్రాక్టర్లతో ఉన్నటువంటి వీల్స్ వేసుకుని తిరగడం అనేది ప్రధాన కారణం చెబుతూ ఉంటారు. అంటే దాన్ని రిప్లేస్ చేయడానికి ఏమన్నా మనకు చక్కగా ఉందంటారు. రిస్ట్రిక్షన్ అయితే ఉంది. ఒకవేళ అలా వస్తే మనం చర్యలు తీసుకోవడానికి ఆస్కారం. ఓకే ఓకే. ప్రత్యేకించి రోడ్లన్నీ పాడవడానికి ప్రధాన కారణంగా చెప్తే దమ్ము ట్రాక్టర్లు చెప్తూ ఉంటారు. ఎక్కువగా రోడ్ కట్ అవుతూ ఉంటుంది దానివల్ల. చాలా హైవేలో కూడా ఆ దమ్ము ట్రాక్టర్ రావడానికి అవకాశం ఎందుకంటే ఆ పొలం ఫెన్సింగ్ వేసేస్తాం.
అంటే మీరు చెప్పింది ఒక మంచి విశేషం. బట్ వీళ్ళు వెళ్ళి మళ్ళీ వీల్స్ బిగించుకొని మళ్ళీ వచ్చి ఇవన్నీ కష్టం కాబట్టి దానికి ఏదో థ్రెడ్ మోడల్ ఇప్పుడు రబ్బర్ తోటి ఒక చక్రంగా ఉంది. ఇది కంపల్సరీ రైతులు ఖచ్చితంగా దీన్ని వాడాలి అని మన డిపార్ట్మెంట్ నుంచి వచ్చాయి. కనుక్కున్నారు. సో అది చాలా సేవ్ చేస్తుంది మనల్ని. తగ్గినప్పటికీ ఒక గల్లి నడిచినా దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా కనబడుతూనే ఉంటుంది. తర్వాత లైసెన్స్ దగ్గరికి వచ్చేసరికి నేరుగా వచ్చి లైసెన్స్ పొందలేనటువంటి పరిస్థితి ఎక్కువ మంది. మళ్ళీ మధ్యలో ఎవరినో మధ్యవర్తులు పట్టుకోవడం, వాళ్ళ నుంచి లైసెన్స్ తీసుకోవాల్సిన సందర్భం. అలా కాకుండా చదువుకున్న ప్రతి వ్యక్తులకు ఇదిగో నేరుగా మీరు ఎలా అయితే వెంటనే పొందొచ్చు అని చెప్పడానికి ప్రస్తుతం వచ్చేటువంటి మార్పులు ఏమన్నా చెప్పి మీట్ వస్తారు. వాటితో పని లేకుండా వాళ్ళు తెలిసిన వాళ్ళు చదువుకున్న ఎడ్యుకేటెడ్ వాళ్ళ ద్వారా వచ్చేసుకుని ఆఫీస్ వచ్చిన సర్కారీని జనాన్ని ప్రోత్సహించకుండా డైరెక్ట్ గా ఆఫీస్ వచ్చిన కూడా పని అయిపోతున్నాం. లైసెన్స్ తీసుకోవాలి అని అంటే ఎవరిన మధ్యవర్తుల్లో అవసరం ఏంటంటే మనం చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ లో అప్లై చేసుకుని నేరుగా వెళ్తే కూడా మన లైసెన్స్ పొందొచ్చు అని ఆర్టీఓ గారు చెప్తాం. ఇంకొకటి మీరు సమాజంలో జరుగుతున్నటువంటి అనేక ఇబ్బందులు అనేవి మీకు దృష్టికి వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి చెప్పాలి అని అంటే నేరుగా మీరు ఇలా చేస్తే చట్టరీత్యా ఇలా శిక్షించచ్చు మిమ్మల్ని, కాబట్టి గట్టిగా చర్య తీసుకుంటానా అని చెప్పాల్సి వస్తే మీరు ఏం చెప్తారు అందరికి? ఆన్లైన్ అయిపోతుంది కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఆన్లైన్ వ్యవస్థ వచ్చేసింది. ప్రతి ఒక్కరు డైరెక్ట్ గా ఆఫీస్ అప్రోచ్ అవ్వండి. లేదంటే మా నెంబర్ రాసుకుంటే 9154317142 ఈ నెంబర్ కి కాల్ చేసి మేము ఎనీ టైం మీకు అవైలబుల్ గా ఉన్నాను. సో డైరెక్ట్ గా ఆఫీస్ వచ్చి దర్శనం ఆ ఫోన్ ద్వారా మనం కాంటాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. సరే, ఇప్పుడు మే నుంచి ఎవరైతే డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ సమాజంలో మనం ఈ యాక్సిడెంట్స్ వీటిని తగ్గించడం కోసం కానీ వాళ్ళకి సూచనలతో పాటు చట్టరీత్యా మీరు తీసుకున్నటువంటి చర్యలు కూడా మరొకసారి చెప్పండి సార్. విషయాన్ని తీసుకుని డాక్యుమెంట్స్ తయారు చేస్తే దానివల్ల చాలా సంతోషాలు సార్. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్. మామూలు వెహికల్స్ కి ఎలక్ట్రిక్ వెహికల్స్ కొన్నిటికైతే అసలు డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదు అని చెప్తున్నారు. అన్నిటికీ అసలు ఏ ఎలక్ట్రిక్ వెహికల్ అయినా మనం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తోలొచ్చా? ఎలక్ట్రిక్ వెహికల్ కూడా లైసెన్స్ అప్లై చేయాలి. దానికి దీనికి ఏమిటంటారు వ్యత్యాసం? దీనివల్ల ఉపయోగం అంటే పర్యావరణ పరంగా అంటాం మనం, ఇంకా అనుభూరేటువంటి ప్రయోజనాలు ఏమున్నాయి? చెప్పాలంటే పెట్రోల్ కంటే కూడా చాలా చీప్ గా
తక్కువ ఖర్చుతో వెహికల్ నడుపుకోవచ్చు అని ట్యాక్స్ పరంగా కూడా వాంటిగా ఈ బ్యాటరీ ట్యాక్స్ ఎగ్జంప్షన్. ఓకే పూర్తిగా ఓకే. లైసెన్స్ అయితే ఎలక్ట్రికల్ అయితే మామూలు అయితే ఒకటే లైసెన్స్ ఒకటే. అంటే ఏ సభ్యులకి ఏమైనా సంబంధించి పిల్లలు కొన్ని ఎలక్ట్రికల్ వెహికల్ తోడడానికి ఏమైనా అవకాశం ఉందంటారా? వచ్చే అందరూ 100 వచ్చే ఎక్స్పీరియన్స్ కాబట్టి కంప్యూటర్ లో తీసుకోవచ్చు. అంటే ఎలక్ట్రిక్ లో చిన్న వెహికల్స్ కొన్ని పిల్లలు నడుపుకోవడానికి అనంటే వస్తున్నాయి కదా, వాటికి ఏమైనా లైసెన్స్ తీసుకోవాలా కంపల్సరీ? పిల్లలు వాటిని నడుపుకోవచ్చు, ఇబ్బంది కదా? యాభై ఉంటే కనుక తీసుకోవాలి, లేదంటే కనుక అంటే కొన్ని సైకిల్స్ వస్తే వాటిని యూజ్ చేయొచ్చు. అయితే ఓకే ఓకే. ఇది కొత్త విషయం ఒకటి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం 18 సంవత్సరాలు నిండిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటాం. సాధారణంగా బిలో 50cc ఉంటే కనుక 16 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఇచ్చేటువంటి సందర్భం. ఇందులో వ్యత్యాసం ఏంటంటే సమస్య ఎవరికైనా ఒకటే వయసు. చూసారు కదా జేఆర్బి డిజిటల్ నెట్వర్క్ మీ అందరి కోసం పలువురు ప్రముఖులను కానివ్వండి, అధికారులు కానీ మీ ముందుకు ఎందుకు తీసుకొస్తుంది అంటే సమగ్రమైనటువంటి సమాచారం మనకుంటే ప్రతి విషయంలోనూ మనం ఎప్పుడు కూడా అవేర్నెస్ తో మన జీవన వైవిధ్యాన్ని మనం పొందొచ్చు. ఇప్పుడు కూడా జీవితంలో ఒక మెరుగైన జీవన శైలిని మనం పొందొచ్చు. ఈ ఉద్దేశంతో ఈరోజు మనకి వివాహానికి సంబంధించి స్టూడియోకి విచ్చేసి అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చినటువంటి వారు ఆర్టీఓ గారికి, అదేవిధంగా అసిస్టెంట్ ఎన్విఐ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మనందరం కూడా ఇప్పుడు సూచన చేశారు ఎవరి కోసం అని ఆలోచిస్తే మనకు వస్తాయి. సో మన జీవితం బాగుండాలంటే ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్పారు. తమిళనాడు నుంచి వచ్చే బండ్లలో ఫ్యామిలీ ఫోటో పెట్టుకుంటారు అనేది. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇది వాస్తవంగా కూడా మనం స్పృహ కోల్పోయే స్థితిలో కూడా మనం ఒకసారి ఫ్యామిలీ చూసుకుంటే ఈ ఫ్యామిలీ కోసం కదా నేను ఉండేది అనే ఒక ఫీల్ కలుగుతుంది అనేది. అది వినడానికి చాలా చిన్న విషయం అనిపించినప్పటికీ మనసు మీద ప్రభావం చూపించేటువంటి అత్యంత ప్రభావవంతమైనటువంటి అంశం అది. కాబట్టి అటువంటి విషయాలను ప్రతి ఒక్కరం రోడ్డు మీదకి వచ్చేటప్పుడు మన వెనకాల ఒక ఫ్యామిలీ ఉంది అని గుర్తుపెట్టుకోవడం అనేది చేస్తే ప్రమాదాలను నివారించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనేది. ఇంకా మరొక విషయం ఏంటి అంటే మనం ఒక లైసెన్స్ పొందాలి అనన్నా, మనకు ఫ్యాన్సీ నెంబర్ కావాలి అనన్నా ఇప్పుడు నేరుగా అప్రోచ్ అయ్యి ఆన్లైన్ లో మనం అప్లికేషన్ పెట్టుకుని చాలా సులభ రీతిలో పొందొచ్చు అనేది చెబుతూ ఉన్నారు. అలాగే ఏ ప్రామాణికాల్లో వెహికల్స్ ఉంటే కనుక మనకి ఇబ్బంది లేకుండా ఉన్నాయి అనేది చక్కటి వివరాలు అందించిన వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కూడా అదే అవేర్నెస్ తో ఉందాం. మెరుగైన సమాజాన్ని నిర్మించడం కోసం జంగారెడ్డిగూడెం సిటీ డిజిటల్ ఎప్పుడు మీ వెంటే ఉంటుంది.